నచికేత ఒక్క అడుగు వెనక్కి వేసి అలానే నిలబడిపోయాడు. రాబర్ట్ పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి. కళ్ళు మూసుకున్న అతనికి లీలగా ఏదో రూపం కనిపిస్తుంది. ఆ రూపం ఏమిటో అతనికి అర్థం కావడం లేదు. సుసిరియో నేర్పిన మంత్రాల వల్ల అతనికి కొన్ని శక్తులు వచ్చాయి. ఆ శక్తులు తన కళ్ళ ముందు లీలగా కదలాడే శక్తులను ఎదుర్కోగలదా? అక్కడున్న 5 ఫ్రెండ్స్ నిశ్చేష్టులైపోయారు. ఏం జరుగుతుంది? తనను తాను పరిచయం చేసుకున్న అపరిచిత వ్యక్తి ఏం చేయబోతున్నాడు? లోపల నుంచి ఆ మూలుగులు ఎవరివి? కొంపదీసి రామయ్య ఆ గదిలో లేడు కదా? నచికేత ఆలోచనలో ఉండగానే రాబర్ట్ 2 చేతులను ఇంటూ ఆకారంలో పెట్టి స్టోర్ రూమ్ ఎదురుగా పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. మిస్టర్ పీటర్సన్, మీరు వర్రీ కానక్కర్లేదు. క్షుద్రోజ్ తంతు విజయవంతంగా పూర్తవుతుంది. బిత్రోజ్కి రక్త సమర్పణ జరుగుతుంది. నచికేత బలి. అతని మిత్రులు భయోత్పాదక మరణంతో బిత్రోజ్కి సంతృప్తుడవుతాడు, చెప్పాడు రామయ్య. ఆ గదిలో రామయ్య, డానియల్, పీటర్సన్ ఉన్నారు. నాకు తెలుసు మిస్టర్ రామయ్య, ప్రపంచంలోని అతి కొద్ది మంది బిత్రోజ్ సేవకుల్లో మీరు ఒకరు. మా నమ్మకం వమ్ము కాదు. గత కొన్నేళ్లగా మీరు బయట ప్రపంచానికి అనుమానం రాకుండా బిత్రోజ్కి అనుచరులను తయారు చేస్తూ క్షుద్రోజ్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వచ్చారు. ఇది చివరి తంతు. మనం బిత్రోజ్ని నిద్రలేపగలిగితే ఈ ప్రపంచమే కదా, ఈ ప్రపంచమే కాదు, ఈ విశ్వమే మన పాదాక్రాంతమవుతుంది. సైతానులు విజృంభిస్తాయి. సైతాను అనుచరులు దేశాలను పరిపాలిస్తారు. క్షుద్రం, నీచం, స్వార్థం ఊపిరి పోసుకుంటాయి. మనం అతి ప్రీతిగా రక్తాన్ని, నేను పెరిగిమియోని మరోసారి నిర్వర్తిస్తాను. ఆ తర్వాత 3వ తంతు పూర్తి చేస్తాను. వెల్డన్ మిస్టర్ పీటర్సన్. మనం ఇప్పుడు బిత్రోజ్కి అతని సన్నిహిత దశలో అతి సమీపంలో ఉన్నాం. చిత్రావతిని ఆ 5 సమీపించిన మరుక్షణమే వాళ్ళలో విపరీతమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి, చెప్పాడు రామయ్య. అంటే? ఈసారి ఆశ్చర్యపోవడం పీటర్సన్ వంతయింది. రామయ్య విశ్వరూపాన్ని కొద్ది కొద్దిగా చూస్తున్న కొద్దీ పీటర్సన్కు మతిపోతోంది. తమ ప్రతినిధిగా రామయ్య ఇక్కడ ఉన్న విషయం తెలుసు కానీ రామయ్యలో భయంకరమైన మరో మనిషి ఉన్నాడని ఇప్పుడు అర్థమైంది పీటర్సన్కు. ఎస్ మిస్టర్ పీటర్సన్, మిస్టర్ వాకర్ని దిగ్బంధం చేశాను, చెప్పాడు రామయ్య తాపీగా. అదిరి పట్టాడు పీటర్సన్. ఈజ్ ఇట్ ట్రూ? ఉద్వేగంగా అడిగాడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. వాకర్ నచికేత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతను నిద్రలేచిన మరుక్షణం వింత వింత ధ్వనులు అతని నుంచి వెలువడతాయి. ఎప్పుడైతే అతను ఉన్న గదిని తెరుస్తారో అప్పుడు వాకర్ వాళ్ళని ఆవహిస్తాడు. అతడు వాళ్ళని ఆవహించిన తర్వాత సరిగ్గా 24 గంటల తర్వాత వాళ్ళలో విచిత్రమైన ప్రవర్తన మొదలవుతుంది. బిత్రోజ్కి ప్రీతిపాత్రమైన స్వార్థం, రక్త పిపాస, ద్వేషం మొదలైన గుణాలు బయటపడతాయి. ఒకరికొకరు శత్రువులు అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు చిత్రావతిని చేరుకుంటారో సరిగ్గా అప్పుడే వాళ్ళలో విచిత్ర ప్రవర్తన మొదలవుతుంది. వాళ్ళు బిత్రోజ్ గెస్ట్ హౌస్ను చేరుకునేలోగా అందులో బలమైన వాడు లేదా తెలివైన వాడు మాత్రమే మిగులుతాడు. బలమైన తెలివైన వాడి రక్తం బిత్రోజ్కి అత్యంత ప్రీతిపాత్రమని మీకు తెలుసుగా. పీటర్సన్ రామయ్య వైపు విభ్రమంగా చూస్తుండిపోయాడు. పీటర్సన్, వా గ్రేట్ మిస్టర్ రామయ్య చిరునవ్వుతో అతని అభినందనలు స్వీకరించాడు. సో నీకిప్పుడు నచికేతతో పని లేదు, ఆ ఇంటికి శాశ్వతంగా గుడ్ బై చెప్పినట్టేగా? అడిగాడు పీటర్సన్. సర్టెన్లీ. ఇన్నాళ్ళు నా మంత్ర ప్రయోగాలకు డయాస్లా ఆ ఇంటిని వాడుకున్నాను. అంతేగాని నచికేతలో ఓ ప్రత్యేకమైన శక్తి ఉందని, అది దైవశక్తి. ఆ శక్తి తనకు ఉన్న విషయం కూడా నచికేతకు తెలియదు. క్రమక్రమంగా అతనికి తెలియని ఆ దైవశక్తిని మనం నిర్వీర్యం చేయాలి, వికృతంగా నవ్వాడు రామయ్య. పీటర్సన్ రామయ్య భుజం తట్టాడు. మిస్టర్ పీటర్సన్, నేను ఇవాళ అర్ధరాత్రి మరో తంతు ప్రారంభించాను. అందుకు ఏర్పాట్లు చేయండి. ఇది బిత్రోజ్కి మనం సమర్పించే చివరి తంతు, చెప్పాడు రామయ్య. అందుకు కావాల్సిన ఏర్పాట్లు డానియల్కి అప్పగించాడు పీటర్సన్. రాబర్ట్ పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తూనే ఉన్నాయి. 5 మిత్రులు అలానే నిల్చుండిపోయారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని విచిత్ర స్థితి. రాబర్ట్ ముందే హెచ్చరించాడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు వెళ్ళి తలుపు తీయవద్దని. నేను చెప్పే వరకు మీరున్న చోట నుంచి అంగుళం కూడా కదలొద్దు. స్టోర్ రూమ్లో నుంచి విచిత్రమైన ధ్వనులు వినిపిస్తున్నాయి. రాబర్ట్ కళ్ళు మూసుకొని ఉన్నాడు. నచికేతకు ఏం చేయాలో తోచడం లేదు. స్టోర్ రూమ్లో నుంచి ధ్వనులు ఎక్కువ అవ్వసాగాయి. ఎవరో తలుపులు దబదబ బాదుతున్నారు. ప్రభు నచికేత చేతిని బలంగా పట్టుకున్నాడు. కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి. ఒక్కసారిగా గాలి ప్రచండమైంది. బయట వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపించింది. హాలు తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి. స్టోర్ రూమ్లో నుంచి శబ్దాలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి.
ఇంత జరుగుతున్నా రాబర్ట్ మాత్రం కళ్ళు తెరవలేదు. మంత్రోచ్చారణ ఆపివేయనూ లేదు. ప్లీజ్ ఓపెన్ ద డోర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. లోపల నుండి ఎవరో అరుస్తున్నారు. ఎవరో తలుపు తీయమంటున్నారు. వెళ్ళి తీద్దామా అడిగాడు విలియమ్స్. మిస్టర్ రాబర్ట్ ఏం చెప్పారు? వద్దని చెప్పలేదు, నచికేత అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. మళ్ళీ స్టోర్ రూమ్ నుంచి రిక్వెస్టింగ్గా వినిపిస్తోంది ఒక కంఠం. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. కొద్దిసేపు మౌనం. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ మరుక్షణమే సన్నగా రోదిస్తున్నట్టు ఏడుపు క్రమక్రమంగా పెద్దదవుతోంది. లోపల ఎవరో ఉన్నారు, పాపం ఏడుస్తున్నారు. సూర్యనారాయణ అన్నాడు. అవునవును, సూరజ్ కూడా అన్నాడు. నచికేతకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాబర్ట్ వైపు చూశాడు. రాబర్ట్ మొహం క్రమక్రమంగా బూడిద వర్ణంలోకి మారుతోంది. భయంతో కంపించిపోయాడు. రాబర్ట్ మొహంలో రకరకాల మార్పులు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత రాబర్ట్ మొహం ఎరుపు వర్ణంలోకి వచ్చింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి తీక్షణంగా స్టోర్ రూమ్ గదికి వేసి ఉన్న తాళం వైపు చూశాడు. అంతే. తాళం కప్ప ఊడి వచ్చి గొళ్ళెం దానంతటా అదే పైకి లేచింది. తలుపు మెల్లగా తెరుచుకుంటున్నాయి. మెల్లిమెల్లిగా అందరూ ఊపిరి బిగబెట్టారు. ఒక్కసారిగా ఆ గదిలోంచి ఉధృతమైన గాలి బయటికి వచ్చింది. గాలి ఎంత బలంగా వీచిందంటే గదిలోని వాళ్ళంతా ఎక్కడ ఆ గాలి వేగాన్ని కొట్టుకుపోతారో అనిపించేంత. ఆ గదిలో నుంచి వాకర్ శవం బయటికి వచ్చింది. నిద్రలో నడుస్తున్నట్టు ఆ గదిలోంచి హాల్లోకి వచ్చింది. హాలులో నిలబడి తలను ఒక్కసారి చుట్టూ తిప్పి మధ్య స్థానానికి తీసుకువచ్చింది. మెయిన్ డోర్ దానంతట అదే తెరుచుకుంది. వాకర్ శవం నడుచుకుంటూ వెళ్తోంది. రాబర్ట్ తీక్షణంగా వాకర్ శవం వైపు చూసి స్టాప్ దేర్ అంటూ అరిచాడు. అయినా వాకర్ నడుస్తూనే వెళ్తున్నాడు. రాబర్ట్ లేచి వేగంగా వాకర్ని చేరి అతని భుజం మీద చేయి వేశాడు. మరుక్షణం కొన్ని వేల వోల్టుల విద్యుత్ శరీరానికి తగిలినట్టు గాలిలోకి 4 అడుగుల ఎత్తు ఎగిరి 10 అడుగుల దూరంలో సోఫా మీద పడిపోయాడు రాబర్ట్. ఆ దృశ్యాన్ని చేష్టలుడిగి చూస్తుండిపోయారు 5గురు. 5 నిమిషాల తర్వాత రాబర్ట్ తేరుకున్నాడు. నచికేత గబగబా హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చల్లటి వాటర్ తీసుకొచ్చి రాబర్ట్కి ఇచ్చాడు. బాటిల్ నీళ్లు గడగడ తాగేసి రిలాక్స్ అయ్యాడు రాబర్ట్. మీరు చాలా లక్కీ. ఏమాత్రం ఆ తలుపు తాళం తీసినా వాకర్ మీ 5గులోకి ప్రవేశించి మిమ్మల్ని చంపేసేది, లేదా ఒకరినొకరు చంపుకునేలా చేసేది చెప్పాడు రాబర్ట్ నీళ్లు తాగి తేరుకున్నాక. నిజమా? నచికేత తేరుకుంటూ అడిగాడు. అతనికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. తన ఇంట్లో తనకు తెలియకుండా ఓ డెడ్ బాడీ ఇది ఎలా సాధ్యం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? తనలో తనే గొనుక్కున్నట్టు అన్నాడు. దుష్టశక్తులు ఉన్న డెడ్ బాడీని మంత్రశక్తులతో దిగ్బంధం చేయడం వల్ల సాధ్యమవుతుంది మిస్టర్ నచికేత. అంతేకాదు, మీకు తెలియని మరో విషయం. ఆ గదిలో క్షుద్రోపాసన జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా, కూల్గా చెప్పాడు రాబర్ట్. అప్పటి వరకు కొద్దిగా ఉన్న అనుమానం బలపడసాగింది. అంటే దీనికి అంతటికీ కారణం రామయ్యే. ఆ ఊహ వచ్చిన మరుక్షణమే నచికేత ఒళ్ళు గగ్గురు పొడిచింది. ఇన్నాళ్ళు తను ఓ క్షుద్రమాంత్రికుడితో కలిసి ఉన్నాడా? తన ఇంట్లో తనకు తెలియకుండా క్షుద్ర పూజలు జరుగుతున్నాయా అని ఒళ్ళు జలధరించింది. ఇన్నాళ్ళు తనకు భయంకరమైన కలలు వస్తున్నాయంటే దానికి కారణం రామయ్యే కాబోలు అనుకున్నాడు. రాత్రి వేళల్లో రామయ్య పడుకున్నట్టు నటించడం, తన గది తలుపు బయట నుంచి గొళ్ళెం వేసి ఉండడం, కాన్వాసు మీద రంగులు అలకడం ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకు రాగసాగాయి. అంటే సూర్యనారాయణల విషయంలో జరిగింది కూడా నిజమేనన్నమాట. ఓ వింతైన విషయం, ఒళ్ళు గగురు పొడిచే విషయం అనుభవంలోకి వచ్చేసరికి అతనికి తెలియకుండానే అతని శరీరంలో వణుకు వచ్చేసింది. వర్రీ కావాల్సిన అవసరం లేదు, మీకు నేను తోడుగా ఉంటాను. నచికేత భుజం తట్టి ధైర్యం చెప్పాడు రాబర్ట్. సరిగ్గా అదే క్షణంలో అర్ధరాత్రి వేళ శ్మశానంలో ఓ సమాధి మీద కూర్చొని క్షుద్రతంతును నిర్వహిస్తున్న రామయ్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అతనికి తెలియకుండానే అతని ఒంట్లో సన్నని వణుకు. దానికి కారణం ఒంటి మీద గోచి తప్ప మరోటి లేదు. క్షుద్రతంతుని ప్రారంభించే ముందు రక్తంతో తడిసిన చిన్న గుడ్డ ముక్క తప్ప మరోటి ఉండకూడదు ఒంటి మీద. రామయ్య తన వణుకుని కప్పిపుచ్చుకుంటూ కళ్ళు తెరిచాడు. ఎదురుగా వాకర్ రామయ్య వైపే తీక్షణంగా చూస్తున్నాడు. అతను వాకర్ శక్తి క్షీణించే సమయంలో రామయ్య క్షుద్రతంతును ఉపయోగించి స్టోర్ రూమ్లో దిగ్బంధం చేశాడు. రాబర్ట్ తన మంత్రశక్తితో వాకర్లో ఉన్న క్షుద్రశక్తిని నిర్వీర్యం చేశాడు. వాకర్ శరీరంలోని దుష్ట ఆత్మశక్తి సన్నగిల్లిపోతోంది. వాకర్ ఆ పరిస్థితిలో చూసిన రామయ్య ఒళ్ళు ఒక్క క్షణం జలతరించింది. దూరంగా ఎవరిదో చితి కాలుతోంది. ఆ వెలుగులో వాకర్ మొహం వికృతంగా భయంకరంగా తయారైంది. వాకర్ కనుగుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి. అతని శరీరం నుంచి అదో విధమైన దుర్వాసన వస్తుంది. ఎందుకొచ్చావిక్కడికి? రామయ్య గొంతులో కాఠిన్యం పలికింది. వాకర్ బదులు పలకలేదు. ఎందుకొచ్చావిక్కడికి? ఈసారి గొంతు మరింత పెంచి అన్నాడు రామయ్య. వాకర్ కుడి చేతిని పైకి లేపాడు.
రామయ్య ఆవిడ చేయి వైపు చూస్తుండగానే ఆ చేయి వాకర్ శరీరం నుంచి వేడిపడి కింద పడిపోయింది చిన్న శబ్దం చేస్తూ. వాకర్ పెదవులు కదలడం లేదు, కానీ సన్నటి రోదన. ఈసారి ఎడమ చేతిని పైకి లేపాడు. ఆ చేయి కింద పడింది ధబ్బని. మరికొద్ది క్షణాల్లోనే తలా మొండెం నుంచి వేరయింది. ఆ తర్వాత నడుం భాగం, కాళ్ళు, వాకర్ శరీరం నుంచి ఒక్కో భాగం అలా వేరై కింద కుప్పలా పడిపోయాయి. రామయ్య ఇంకా దిగ్భ్రాంతి నుంచి తోరుకోలేదు. తను నిర్వర్తించాల్సిన తంతు ఇంకా మొదలవ్వలేదు. అంతలోనే ఈ అవాంతరం. 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. క్షుద్రాత్మని పిలిచాడు. క్షుద్రతంతులోని 3వ తంతును మొదలుపెట్టి. ఆ శ్మశానంలో ఉండుండి గాలి వీస్తోంది. ఆ గాలిలో ఏదో మార్పు, ఆ వాతావరణంలో ఏదో మార్పు. అసలే అర్ధరాత్రి వేళ. రామయ్య 3వ తంతు పూర్తి కావస్తుండగా శ్మశానంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సమాధుల్లోని శవాలు నిద్ర నుంచి లేచాయి. చితిలో కాలుతోనే శవం బిగుసుకుపోయింది. ప్రేతాత్మలు కంపించిపోతున్నాయి. క్షుద్రాత్మ వస్తోంది. రామయ్య చేస్తున్న 3వ తంతు చూసి సంతృప్తి చెందింది. ఒక్కసారిగా శరీరంలో ఏదో మార్పు, చిన్న గగుర్పాటు. అయినా రామయ్య కళ్ళు తెరవలేదు. కానీ ఒక్కో నిమిషం విషయం అర్థమవసాగింది. రాబర్ట్ తనకున్న శక్తులతో వాకర్లోని క్షుద్ర శక్తులను నిర్వీర్యపరిచాడు. అప్పటి వరకు అంటిపెట్టుకుని ఉన్న క్షుద్ర శక్తులు అతడి నుంచి వేరు కావడంతో అతడు తన శరీరంలోని అన్ని భాగాలను కోల్పోయాడు. శరీరంలోని అంగాలను అతన్ని అప్పటి వరకు ఆవహించి ఉన్న క్షుద్రశక్తులను పీకు తినడానికి సిద్ధపడ్డాయి. రామయ్య కళ్ళు తెరిచాడు. వాకర్ శరీరం కానీ అతని శరీరంలోని ఏ భాగం కానీ అక్కడ కనిపించలేదు. అతనికి మెల్లగా అర్థమవసాగింది. అర్థమయ్యే కొద్దీ అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి. క్షుద్రోజికి మరో భయంకరమైన క్షుద్రమైన తంతును మొదలు పెట్టడానికి సిద్ధపడ్డాడు. నచికేత ఆలోచనలో పడ్డాడు. ఏదో థ్రిల్ కోసం మొదలు పెట్టాలనుకున్న అడ్వెంచర్ కాస్త అనుకోకుండా భయంకరమైన మలుపు తిరుగుతోంది. స్టోర్ రూమ్లో నుండి వాకర్ శవం నడిచి వెళ్ళడం చూశాక ప్రభు జ్వరంతో మంచం పట్టాడు. ఉదయం నుంచి అతనికి ఒళ్ళంతా వేడికిపోతుంది. విలియమ్స్కి పైకి చెప్పకపోయినా లోపల భయపడుతూనే ఉన్నాడు. సూర్యనారాయణల పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. నచికేత పైకి ధైర్యంగా ఉన్నా లోపల అతను భయపడుతూనే ఉన్నాడు. ఇన్నాళ్ళు తనకు తెలియని విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు స్పష్టంగా కళ్ళ ముందే కనిపిస్తుంటే నమ్మలేకపోతున్నాడు. రాబర్ట్ రాకపోయి ఉంటే తమ పరిస్థితి ఏ విధంగా ఉండేది? రాబర్ట్ తమకు ధైర్యం చెప్పి వెళ్ళాడు. తెల్లవారితే చిత్రావతి అడవిలోకి ప్రయాణం మొదలు పెట్టాలి. రాబర్ట్ రేపు ఉదయం వస్తానన్నాడు. ఈ రాత్రి తాము ఈ ఇంట్లో ఉండగలరా? స్టోర్ రూమ్ వైపు చూడాలంటేనే భయం వేస్తుంది. నచి గెస్ట్ హౌస్ పందెం నుంచి డ్రాప్ అవుదామా? నచికేత పక్కన కూర్చుంటూ అడిగాడు విలియమ్స్. ఇంతవరకు వచ్చాక డ్రాప్ అవడం ఎందుకు? దాని అంతు తేల్చుకోవడమే బెటర్ అనుకుంటున్నాను అన్నాడు నచికేత. నాకైతే ఇదంతా చూస్తుంటే అనుమానంగా భయంగా ఉంది సూరజ్ అన్నాడు. ఎందుకు అడిగాడు నచికేత సూరజ్ని. ఎందుకంటే మన వెనుక ఏదైనా కుట్ర జరుగుతుందేమో, లేదా మనకు తెలియని ఏదో ఉపద్రవం మనల్ని చుట్టుముడుతుందని నాకు భయంగా ఉంది సూర్యనారాయణ అన్నాడు. పోనీ అదేమిటో తెలుసుకుందాం నచికేత అన్నాడు. ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. 8:45 PM పరమహంస లైబ్రరీలో ఉన్నాడు. అది అతని పర్సనల్ లైబ్రరీ. అక్కడ వందల సంఖ్యలో పుస్తకాలు ఉన్నాయి. వివిధ రకాలైన సబ్జెక్టుల మీద ఉన్న పుస్తకాలవి. ఓ మూలకు తాళపత్ర గ్రంథాలున్నాయి. ప్రొఫెసర్ పరమహంస సీరియస్గా అన్ని పుస్తకాలను పరిశీలిస్తున్నాడు. 2 రోజులుగా అతను ఈ పనిలోనే ఉన్నాడు. మధ్య మధ్య తరళ టీ తెచ్చిస్తూ ఉంది. పుస్తకాల గుట్ట మధ్య ఉన్నట్టున్నాడు పరమహంస. అతను చాలా ఆందోళనగా ఉన్నాడు. తరళ తాళపత్ర గ్రంథాలు ముందేసుకుని కూర్చుంది. పురాతన కాలం నాటి తాళపత్ర గ్రంథాలవి. పరమహంస అతి కష్టంతో సేకరించాడు. తరళ సింగపూర్లో చాలా భాషలు నేర్చుకుంది. సంస్కృతంలో కూడా ఆమెకు పరిచయం ఉంది. ఆ తాళపత్ర గ్రంథాలను క్షుణ్ణంగా చూస్తూ ఉంది. టైమే తెలియడం లేదు. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. చిత్రావతి రహస్యం తెలుసుకోవాలనే ఆమె పట్టుదల. చిత్రావతి రహస్యం తెలిస్తే గెస్ట్ హౌస్ మిస్టరీ వీడిపోతుంది. గెస్ట్ హౌస్ మిస్టరీ వీడిపోతే పీటర్సన్ ఇండియాకు రావడంలో ఆంతర్యం అర్థమవుతుంది. తన ధ్యేయం అది కాకపోయినా పీటర్సన్ను చంపడానికి ఇది ఒక మార్గమే అనుకుంది తరళ. తాళపత్ర గ్రంథాల్లోని విషయాలు అస్పష్టంగా ఉన్నాయి. కొన్ని సంస్కృతానికి సంబంధించినవి, మరికొన్ని అప్పటి ఆచార వ్యవహారాలు, రాజుల గొప్పతనాలకు సంబంధించినవి. ఓ పక్క విసుగ్గా కూడా ఉంది తరళకు. అయినా విసుగును పైకి రానివ్వకుండా ఓపిగ్గా చూస్తూనే ఉంది. టైం అలా గడిచిపోతూ ఉంది. అక్కడ పరమహంస కానీ ఇక్కడ తరళ కానీ ఏమాత్రం ప్రోగ్రెస్ సాధించలేదు.
పరమహంస ఆవలిస్తూ లేచాడు. అతనికి నిద్ర ముంచుకొస్తోంది. ఏమైంది అంకుల్, లాభం లేదా? అడిగింది సరళ పరమహంసను. అన్ని పుస్తకాలు చూశాను, ఎక్కడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు. గుడ్డిగా ఆ నచికేతను ఫాలో అవ్వాల్సిందే చెప్పాడు పరమహంస. అంతేనా అంకుల్? పెదవి విరిచి అడిగింది తరళ. చూద్దాం, రేపటి వరకు టైం ఉందిగా అన్నాడు పరమహంస. ఎస్ అంటూ లేచింది తరళ. సరిగ్గా అప్పుడే పడింది ఆమె దృష్టి ఆ గదిలో ఓ మూలన పడి ఉన్న తాళపత్ర గ్రంథం మీద. ఉదయం తాళపత్ర గ్రంథాలన్నీ తీసుకొస్తుంటే జారి పడినట్టుంది. తరళ వెళ్ళి ఆ గ్రంథాన్ని చూసింది. దాని మీద ఉన్న భాష అర్థం కావడం లేదు. వెంటనే పరమహంసకి ఇచ్చింది. పరమహంస కళ్ళజోడు పెట్టుకుని చూశాడు. ఆ అక్షరాలు అతనికే అర్థం కావడం లేదు. ఇదేం భాష అంకుల్, ఎక్కడా చూసినట్టు లేదు అంది తరళ. నేను అదే అనుకుంటున్నా అంటూ మరోసారి పరిశీలనగా చూశాడు. ఇది మీకు ఎక్కడ దొరికింది అంకుల్ అడిగింది దాని వంక చూస్తూ. గుర్తులేదమ్మా, బహుశా 20 ఏళ్ల క్రితం దీన్ని సింగపూర్లోనే కొన్నట్టు గుర్తు. 20 ఏళ్ల క్రిందట? సరిగ్గా గుర్తులేదమ్మా. అప్పట్లో తాళపత్ర గ్రంథాలు విపరీతంగా సేకరించాను. నాకు తెలిసిన, నాకు అర్థం కాని భాష ఉన్న తాళపత్ర గ్రంథం ఇది. అప్పట్లో దీన్ని చాలామందికి చూపించాను కూడా. బహుశా ఇది భాష కూడా కాదనుకుంటా. సంజ్ఞల ద్వారా ఏమైనా వివరాలు ఇచ్చారేమో అన్నాడు మరోసారి పరిశీలనగా ఆ గ్రంథం వైపు చూస్తూ. అది హిబ్రూ అన్న మంత్రగాళ్ల తెగకు సంబంధించిన భాష అని, ఆ తాళపత్ర గ్రంథంలో బిత్రోచి గురించి ఉందన్న విషయం వాళ్ళకు తెలియదు. తాళపత్ర గ్రంథం వయస్సు 150 సంవత్సరాలు. సరిగ్గా బిత్రోచి నిద్రలేచింది అప్పుడే. రాబర్ట్ పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. నచికేత ఇంటి నుంచి సరాసరి హోటల్ రూమ్కి వచ్చాడు. అర్ధరాత్రి 12 అవుతుండగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. వాకర్ శవంలోని క్షుద్ర శక్తులను నిర్వీర్యం చేశాక అతనికి ఎన్నో అనుమానాలు కలిగాయి. నచికేతను అతని స్నేహితులను ఎందుకు అవహింపచేసే ప్రయత్నం జరిగింది? ఆ ప్రయత్నం ఎవరు చేశారు? ఈ ప్రశ్నలను అన్వేషిస్తూ రాబర్ట్ సిసిరియను తలుచుకొని తనకు ఈ ప్రయత్నంలో సహకరించాల్సిందిగా దిశైవను ప్రార్థించడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో రాబర్ట్ని అతి క్రూరమైన క్షుద్రతంతుతో చంపడానికి సిద్ధపడుతున్నాడు రామయ్య. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు రాబర్ట్. తను కూర్చున్న గది వేడిగాలితో నిండిపోయింది. తెలుస్తోంది వేడి, భరించలేని వేడి. క్రమక్రమంగా ఆ వేడి అంతా ఆ గదిని ఆక్రమించుకుంది. ఒక్క క్షణం వడికిపోయాడు రాబర్ట్. ఎవరో తన మీద మంత్రప్రయోగం చేస్తున్నారు. అతని దృష్టి అంతా ఆ గది తలుపుల మీద పడింది. ఆ గది తలుపులు మూసే ఉన్నాయి. కానీ ఆ గది తలుపులు సందులోంచి పొగలాంటిది తన గదిలోకి దూసుకొచ్చి తను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని అర్థమైంది. క్షణక్షణానికి ఆ గదిలో ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. రాబర్ట్ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. మనసులో సుసిరియోను తలుచుకున్నాడు. సుసిరియో, మంచి కోసం నువ్వు చేసిన ప్రాణత్యాగం ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నువ్వు పూర్తి చేయలేని పనిని నేను పూర్తి చేయాలని అనుకుంటున్నాను. నాకు ఆ శక్తిని ప్రసాదించు అంటూ సుసిరియో ఆత్మ మౌనంగా ఉండిపోయింది. నాకు మరణం అంటే భయం లేదు, కానీ నేను చావడానికి ముందు చేయవలసిన పని ఒకటి మిగిలింది. రాబర్ట్ పదవులు కదులుతున్నాయి. సుసిరియో ఆత్మ రాబర్ట్ నుదురు భాగాన్ని స్పృశించింది. ఒక్క క్షణం చల్లదనం. మిస్టర్ రాబర్ట్, నేను నిస్సహాయ ఆత్మని. నా శక్తి ఆ కుశైవని ఎదుర్కోవడానికి సరిపోదు. నేను నీలో ప్రవేశిస్తున్నాను. కొద్ది క్షణాలు నీకు ఉపశమనం కలుగుతుంది. ఈలోగా దిశైవను ప్రసన్నం చేసుకున్నాక తన శక్తి మేరకు నీకు సాయం చేస్తుంది. దిశైవ, ఇంక నీకు మరే మేలు చేయలేను. చాలు మిత్రమా, రాబర్ట్ మనసులో అనుకొని పెదవులు విప్పి మంత్రోచ్చారణ మొదలుపెట్టాడు. ఏకాగ్రతతో తను చచ్చిపోయినా పర్లేదు, కానీ తన మంత్రోచ్చారణ ఆగకూడదన్నంత పట్టుదలతో. శ్మశానంలో ఓ సమాధి మీద రక్తంతో తడిచిన గోచితో కూర్చొని ఉన్నాడు రామయ్య. కళ్ళు తెరిచాడు. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. ఎంత తీక్షణంగా అంటే అతని ఎదురుగా ఓ చెట్టు మీద ఉన్న గుడ్లగూబ భయంగా బిగదీసుకుపోయింది. ఎవరో తన క్షుద్రశక్తిని నియంత్రిస్తున్నారు. కుశైవను ఎదుర్కోవడానికి దిశైవను రంగంలోకి దింపారు. ఆ ఆలోచన రావడంతోనే రామయ్య పిడికిళ్ళు బిగించాడు. అతని పిడికిట్లో నిమ్మకాయ ఉంది. నిమ్మకాయలో నుంచి రక్తం చుక్కలుగా పడుతోంది. ఆ రక్తం చుక్కలు సమాధి మీద పడి మెల్లిమెల్లిగా ఇంకిపోసాగాయి. తల విదిల్చాడు రామయ్య. రాబర్ట్ మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. గదిలోని వేడివేడి సెగలు క్రమంగా కనుమరుగై చల్లదనం ఆక్రమించుకోసాగింది ఆ గదిని. రాబర్ట్ పెదవుల మీద చిరునవ్వు. దిశైవ, నీకు చేతిలో జోడించి వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడూ నువ్వు నా వెంటే ఉండి నేను చేసే మంచి పనికి సాయం చేయి. రాబర్ట్ లేచాడు. తాత్కాలికంగా తాను ప్రమాదం అంచు నుంచి ఎస్కేప్ అయ్యాడు.
కానీ ఇది శాశ్వతం కాదు. పీటర్సన్తో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. బిత్రోచిని నమ్మే వాళ్ళ సంఖ్య అధికంగా ఉన్నట్టు తెలిసింది. రామయ్య మీద అనుమానం మరింత బలపడింది. నచికేత రామయ్య మీద తనకున్న అనుమానం చెప్పాక, వాట్ హ్యాపెండ్ మిస్టర్ రామయ్య అడిగాడు పీటర్సన్ రామయ్య మొహంలోకి ఆందోళనగా చూసి. నచికేతన్కు అతని ఫ్రెండ్స్కు ఎవరో సహకరిస్తున్నారు చెప్పాడు రామయ్య. ఓ అని పగల్బడి నవ్వి, ఆ మాత్రనికే భయపడిపోతే ఎలా అన్నాడు తేలిగ్గా ఆ విషయాన్ని కొట్టిపారేస్తూ. నో మిస్టర్ పీటర్సన్, అంత ఈజీగా కొట్టిపారేయాల్సిన విషయం కాదు. శత్రువుని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. అందులోనూ దిశైవను ఆహ్వానించగలిగే వ్యక్తిని రామయ్య తాపీగా అన్నాడు. ఉలిక్కిపడ్డం పీటర్సన్ వంతయింది. ఏంటి మిస్టర్ రామయ్య మీరంటుంది? దిశైవని ఆహ్వానించే వ్యక్తా? అవును, నేను కుశైవని ప్రయోగించాను. అవతలి వ్యక్తి దిశైవని ఆహ్వానించి కుశైవతో యుద్ధానికి సిద్ధం చేశాడు. ఇంపాసిబుల్. ఇండియాలో దిశైవ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారంటే నమ్మను. మా సింగపూర్లో సిసిరియో సంతతికి చెందిన వాళ్లకు మాత్రమే తెలిసిన విద్య. ఆ తెగ వాళ్ళు మాత్రమే దిశైవను ఆహ్వానించగలరు. నిజమే కావచ్చు. సింగపూర్ నుంచి ఆ తెగకు చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చుండొచ్చుగా. తల అడ్డంగా ఊపి అన్నాడు పీటర్సన్. ఆ అవకాశం లేదు. దిశైవని రప్పించగల ఒకే ఒక చివరి మాంత్రికుడు సిసిరియోను నేను కుశైవని ప్రయోగించి చంపాను. మరైతే ఈ వ్యక్తి ఎవరు? రామయ్య అడిగాడు. తెలుసుకుంటాను. అయినా కుశైవని ఎదుర్కొనే శక్తి దిశైవకు ఉండదనుకో చెప్పాడు పీటర్సన్. కుశైవని ఎదుర్కోవడం దిశైవకు కష్టమే. అయితే ఆ క్షణంలో ఎవరిదో ఆత్మ దిశైవకు దారి చూపించింది. దిశైవను ఆహ్వానించిన వ్యక్తి స్థిర సంకల్పం కుశైవని బెంబేలెత్తించింది. చివరి వరకు ప్రయత్నించాను. మరో తంతుని అతనిపైకి ప్రయోగించాలనుకున్నాను. కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని వదిలేశాను. అయినా సరే ఆ మనిషిని మనం ఓ కంట కనిపెట్టాలి రామయ్య స్థిరంగా చెప్పాడు. ఆల్ రైట్, ఆ పని మా డానియల్ చూసుకుంటాడు. మీరు మీ పనిలో ఉండండి. అన్నట్టు ఇవాళ సాయంత్రమే ఆ 5 యువకుల ప్రయాణం. వాళ్లతో పాటు నేను ఒక్కడనే వెళ్తున్నాను. వాళ్ళని అడవిలోకి పంపించి వస్తాను. ఈలోగా మీరు నిర్వర్తించాల్సిన తంతుని మొదలు పెట్టండి చెప్పాడు పీటర్సన్. ఆ 5 బుద్ధిగా కూర్చున్నారు. అప్పటికే వాళ్ళ జర్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. 15 రోజులకు సరిపడా ఫుడ్, మిగతా సరంజామా సిద్ధం చేసుకున్నారు. బిస్కెట్ ప్యాకెట్స్, బ్రెడ్, జామ్, నూడిల్స్, కార్న్ఫ్లేక్స్ లాంటివి తినడానికి రెడీ చేసుకున్నారు. షేవింగ్ కిట్, సూయింగ్ కిట్ లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వలేదు. వీడియో కెమెరా, ల్యాప్టాప్ కూడా రెడీ చేసుకున్నారు. పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల్లా ఉంది వాళ్ళ మానసిక పరిస్థితి. మరో పక్క టెన్షన్గా ఉంది. సినిమాల్లోనూ నవలల్లోనూ హీరోలు చేసే అడ్వెంచర్స్ వేరు. నిజ జీవితంలో అడ్వెంచర్ చేయడం వాళ్లకు చిత్రమైన అనుభవంతో పాటు భయము కలుగజేస్తుంది. వాళ్ళ ఎదురుగా రాబర్ట్ ఉన్నాడు. మై డియర్ యంగ్ బాయ్స్, నేను చెప్పేది చాలా కేర్ఫుల్గా వినండి. నేను చెప్పే ప్రతి విషయం మీ మెదడులో రికార్డ్ అయిపోవాలి. ముందుగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. పిరిగితనం, అభద్రతాభావం, భయం ఇవేమీ మీ మనసు పరిసరాల్లో రానివ్వకండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆ గెస్ట్ హౌస్ను చేరుకోవడం పైనే కేంద్రీకరించండి. చిత్రావతి అడవి గురించి నేను సేకరించిన విషయాలు మీకు చెబుతున్నాను. మ్యాప్ కూడా రఫ్గా తయారు చేశాను అంటూ టీపాయ్ మీద మ్యాప్ పరిచాడు. అతని చేతిలో పాయింటెడ్ స్టిక్ ఉంది. ఇది చిత్రావతి రైల్వే స్టేషన్. ఇక్కడ గూడ్స్ బండి ఆగుతుంది. ఇక్కడి నుంచి మీరు 20 నిమిషాల నడక సాగించాలి. కోర్స్ ఈ విషయం మిమ్మల్ని అడవిలోకి తీసుకువెళ్ళే వాళ్లే చూసుకుంటారు. మీరు అడవిలోకి వెళ్ళగానే ఐరన్ ఫెన్సింగ్స్ ఉన్న గేటు తాళం వేసి మిమ్మల్ని అక్కడికి చేర్చిన మనిషి వెనక్కి తిరిగి వస్తాడు. అక్కడి నుంచి మీ అడ్వెంచర్ మొదలవుతుంది. ఆ 5 ఊపిరి బిగబట్టారు. అడ్వెంచర్ ఆ పదమే ఓ విధమైన ఉద్వేగానికి కలుగు చేస్తుంది. మీరు అడవిలోకి ప్రవేశించాక 5 కిలోమీటర్ల మేర ఏ అవాంతరం ఉండదు. చెట్లు, మధ్య మధ్య చిన్న గుట్టలు తప్ప. ఆ తర్వాత దట్టమైన చెట్లు మొదలవుతాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర ఆ దట్టమైన అడవి ఉంటుంది. అక్కడే హిస్నోక్ అనే జాతికి చెందిన భయంకరమైన విషసర్పాలుంటాయి. మీకు తాచుపాము, రక్తపింజర, నాగుపాము లాంటి విషసర్పాల గురించే తెలుసు. ఈ హిస్నోక్ అనే జాతి విషసర్పాలు 10 అడుగుల పొడవు ఉంటాయి. కొండ చిలువల కన్నా ప్రమాదకరమైనవి. కొన్ని వేల అడుగుల దూరంలో ఉన్నా ఇవి మనిషి రాకను పసిగట్టగలవు. చాలా బద్ధకంగా కనిపించే హిస్నోక్ జాతి విషసర్పం చాలా షార్ప్గా రియాక్ట్ అవుతుంది. మనిషి కన్నా వేగంగా సమీపించగలదు. మామూలుగా కూరలతో కాటేయడం కాక ముందు తోకతో శత్రువుని దెబ్బతీస్తుంది. శత్రువు సొమ్మసిల్లి పడిపోయాకే తన బలమైన కూరల్ని శత్రువు శరీరంలోకి దించుతుంది. దీని విషం అతి ప్రమాదకరమైంది. దీనికి దాదాపు విరుగుడు లేదు.
కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే ఈ హిస్నోక్ జాతి విషసర్పం దాదాపు అరగంట పాటు మనిషిని తన తోకతో చీల్చి చెండాడుతుంది. శత్రువు స్పృహ కోల్పోయే వరకు అతని తన కూరలతో చంపేయదు. హిస్నోక్ అటాక్ నుంచి తెలివిగా ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంది. దాని తోకలోనే ఎక్కువ బలం ఉంటుంది. ఆ తోకను దెబ్బతీయగలిగితే ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ హిస్నోక్ శత్రువును ముందుగా తరుముకుంటూ వెళ్తుంది, వెనక్కి తరమడం చేయదు. సో ఈ హిస్నోక్ విషసర్పం నుంచి తప్పించుకోవాలంటే దాని తోకను బలహీనపరిచి వెనుక వైపు అంటే తోకం భాగం వైపు పరిగెత్తాలి. అన్నట్టు ఈ విషసర్పాల బరువు 100 కేజీల పైమాటే, ఒక్కసారే మనిషిని మింగేయగలదు. ఈ విషసర్పం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హిస్నోక్ జాతి విషసర్పాలు చిత్రావతి అడవిలోనే ఉంటాయి. అవి వేళ్ల మీద లెక్కించే సంఖ్యలోనే. మీ ప్రయాణంలో మరో మజిలీ నరమాంస భక్షకులు. చిత్రావతి అడవిలో 40-60 కిలోమీటర్ల మధ్య కోయ జాతి ఒకటి ఉండేది. ఆ జాతి అంతరించాక అక్కడ నరమాంస భక్షకులు తిష్ట వేశారంటారు. నిజానికి నరమాంస భక్షకులే కోయ జాతిని అంతం చేశారని అంటారు. 7.5-9 అడుగులు ఉండే ఈ నరమాంస భక్షకులు పులులను, ఎలుగుబంటుల్ని ఒంటి చేత్తోనే చంపేసే తమ ఆకలిని తీర్చుకుంటారట. వీళ్ళ చేతివేళ్లకు చివర ఉండే గోడలో విషం ఉంటుంది. మనిషిని ఇనుప ఊచుకు అడ్డంగా వేలాడదీసి మంటల్లో మార్చి చంపి తినే క్రూరులు. ఇప్పుడు ఈ నరమాంస భక్షకులు ఉన్నారో లేదో తెలీదు. అయినా మీ జాగ్రత్తలో మీరుండాలి. రాబర్ట్ చెప్పుకుపోతూ ఉన్నాడు. చాలా బుద్ధిగా వింటున్నారు అందరూ. నచికేత మెదడు రాబర్ట్ చెప్పే విషయాన్ని పదిలిపరుచుకుంటోంది. నరమాంస భక్షకుల గండం నుంచి మీరు బయటపడ్డా పులుల జాతి మీకోసం కాచుకూర్చుంటుంది. ఈ అడవిలో పులులు, సింహాలు ఉంటాయి. బ్లాక్ ప్యాంథర్, సింహాలు, పులులు ఆకలితో నకనకలాడుతుంటాయి. ఏ క్షణమైనా అటాక్ చేయొచ్చు. మరో విషయం అంటూ ఆగాడు రాబర్ట్. అందరూ ఆసక్తిగా వింటున్నారు. చిరుత జాతికి చెందిన పులులన్నీ చాలా ఈజీగా చెట్టు ఎక్కగలవు, వేగంగా పరిగెత్తగలవు, చాలా దూరం దూకగలవు. తెల్ల పులి, పెద్ద పులిపిల్ల, సింహం లాంటివి చెట్టు ఎక్కలేవు. ఈ పులులు, సింహాలు, బ్లాక్ ప్యాంథర్స్ నుంచి చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సాధ్యమైనంత వరకు గ్రూప్గానే ఉండండి అని ఒక్క క్షణం ఆగి సోఫాలో తన పక్కనే ఉన్న ఓ బ్యాగ్ ఓపెన్ చేశాడు. అందులో ఓ రివాల్వర్, 10-16 అంగుళాల పొడవున్న కత్తులు, ఓ బాక్స్ ఉన్నాయి. మిస్టర్ నచికేత, మీకు ఫైరింగ్ నేర్పిస్తాను. చాలా తక్కువ సమయం ఉంది. నీ టాలెంట్, నీ ఏకాగ్రత చూపించు. ఒకే 1 గంటలో నీకు రివాల్వర్ ఎలా పేల్చాలో చెప్తా. ఆ తర్వాత నీ అదృష్టం, నీ కసి మీద నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ కత్తుల చివర పాయిజన్ ఉంటుంది. ఆపదలో మీకు పని చేస్తాయి. బాక్స్లో ఫస్ట్ ఎయిడ్కు సంబంధించినవి ఉన్నాయి చెప్పాడు రాబర్ట్. నచికేత కళ్ళు కన్నీళ్లతో మెరిశాయి. మిగతా వారి పరిస్థితి కూడా అలానే ఉంది. థ్యాంక్ యూ సార్. మేము ఎవరో మీరు తెలియని కూడా తెలీదు, కానీ మా కోసం మీరు. నచికేత రాబర్ట్ 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు. నో మై డియర్ బాయ్స్, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మరొకరితో అటాచ్మెంట్ ఉంటుంది. మీ అడ్వెంచర్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్పాడు రాబర్ట్. నచికేత దగ్గర నుంచి రాబర్ట్ సరాసరి తరళ దగ్గరికి వెళ్ళాడు. క్రితం రోజే రాబర్ట్ తరళ ఆచూకీ తెలుసుకున్నాడు. పీటర్సన్ గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పాడు రాబర్ట్. అప్పుడే తరళ పరమహంస సాయంతో చిత్రావతి అడవికి సంబంధించిన విషయాలన్నీ సేకరించింది. పరమహంసను కలుసుకునే ప్రయత్నం నచికేత కానీ అతని ఫ్రెండ్స్ కానీ చేయడం లేదని అర్థమయ్యాక రాబర్ట్ చిత్రావతికి సంబంధించిన వివరాలు నచికేత వాళ్లకు అందేలా చేసింది. దీనివల్ల వాళ్ళు జాగ్రత్త పడతారని. ఆ గదిలో పరమహంస, రాబర్ట్, తరళ ఉన్నారు. కొద్ది క్షణాలు గదిలో నిశ్శబ్దం తాండవమాడింది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ఏం చేద్దామంటారు? రాబర్ట్ అడిగాడు ప్రొఫెసర్ పరమహంసని. నేను అదే ఆలోచిస్తున్నాను. చిత్రావతి వెనుక పెద్ద మర్మం ఉంది. దాన్ని ఛేదించడానికి మనకు హిబ్రో భాష తెలిసిన మనిషి కావాలి అన్నాడు పరమహంస. హిబ్రోనా? ఆశ్చర్యంగా అడిగాడు రాబర్ట్. అవును, నేను ప్రపంచమంతా పర్యటించాను. రకరకాల గ్రంథాలు సేకరించాను. అందులో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. హిబ్రో భాషలో ఉన్న ఈ తాళపత్ర గ్రంథంలోని బిత్రోచి గెస్ట్ హౌస్కు సంబంధించిన రహస్యం దాగి ఉందని నా అనుమానం. ఈ తాళపత్ర గ్రంథంతో పాటు నాకు మ్యాప్ దొరికింది. కేవలం తెల్లటి సిల్క్ లాంటి గుడ్డ మీద ఎరుపు రంగు అక్షరాలు ఉన్నాయి.
రక్తంలా కనిపించే ఈ రంగు అప్పట్లో ఒక రకమైన ద్రవ పదార్థం కావచ్చు. ఎన్నేళ్లైనా చెదిరిపోని స్వభావం దీనిది. ఈ మ్యాప్లో ఉన్న అడవిని పరిశీలిస్తే చిత్రావతి అడవినే పోలి ఉంది. దీని గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఈ తాళపత్ర గ్రంథంలోని హిబ్రూ భాష తెలిసిన వాళ్ళు కావాలి, పరమహంస తేల్చి చెప్పాడు. యూనివర్సిటీలో ట్రై చేస్తే అడిగాడు రాబర్ట్. ఆ ప్రయత్నాలన్నీ అయిపోయాయి, పెదవిర్చి చెప్పాడు పరమహంస. అయితే నేను మరో చోట ట్రై చేస్తాను. ఈలోగా మీరు చిత్రావతి అడవికి మనం వెళ్లే మార్గం మరోటి ఉందేమో ఆలోచించండి, చెప్పాడు రాబర్ట్. అలాగే నన్నట్టు తలూపాడు పరమహంస. రాబర్ట్ లేచి, ఈరోజే మన ప్రయాణం. నచికేత వాళ్ళు ఓవైపు అడవిలో ఎంటర్ అయ్యేలోగా మనము మరో మార్గం గుండా వెళ్ళాలి అన్నాడు. తరళ అలాగే అన్నట్టు తలూపింది.